మరి కాసేపట్లో సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో కూటమి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. లక్షలాది మంది ప్రజానేకం ఇక్కడ ఈ సభకి రాబోతున్నారు. అయితే గత 4 రోజుల నుంచి కూడా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు ఇక్కడంతా కూడా ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు. జన సమీకరణ భారీ ఎత్తున చేస్తున్నారు. అయితే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మనతో ఉన్నారు. రవికుమార్ గారు, ఎట్లా ప్రజల నుంచి ఎలా స్పందన వస్తుంది? మీరు 4 రోజుల నుంచి ఈ ప్రాంతంలో తిరుగుతున్నారు. బహిరంగ సభకి జరుగుతున్న ఏర్పాట్లు, ప్రజల నుంచి వస్తున్న స్పందన ఏంటి? గడిచిన 4-5 రోజుల నుంచి ఈ ప్రాంతంలోనే తిరుగుతూ ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున స్పందన ఉంది. రైతులు కానీ లేకపోతే మహిళలు కానీ సిద్ధంగా ఉన్నారు సభకి రావడం కోసం. ఇక్కడ కూడా ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా పూర్తి చేశాం. మంచి వేదిక, అదేవిధంగా ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండటం కోసం వాళ్ళకి ఆహారం కానీ మంచినీళ్ళు కానీ ఏ విధంగా ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకూడదు. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండటం కోసం జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకున్నాం. కొద్దిసేపట్లో జరగబోయే సభ చాలా పెద్ద ఎత్తున విజయవంతంగా పోతుంది. కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు అందరూ కూడా వస్తున్నారు. వచ్చి ఈ గడిచిన సంవత్సరం 3 నెలలు 4 నెలల్లో చేసిన పథకాలు ఏదైతే ఆ రోజు ఎలక్షన్ ముందు మేము హామీలు ఇచ్చామో, పెన్షన్స్ కానీ అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కానీ, దాదాపు డిఎస్సీ ద్వారా 16,300 మందికి ఉద్యోగ అవకాశాలు కానీ, అదేవిధంగా చదువుకునే పిల్లలకి అందరూ కూడా ఏదైతే మాట ఇచ్చామో ఆ రోజు ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా వాళ్ళందరూ కూడా పిల్లలకు చదువులకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం కానీ, 1 కాదు 2 కాదు రైతులకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం కానీ, 5,000 మనం ఇచ్చాము, 2,000 వాళ్ళు ఇచ్చారు, 20,000 రూపాయలు రైతులకు ఏదైతే ఇచ్చే కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఎలక్షన్ ముందు చెప్పినవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. సంవత్సరం 3 నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఇబ్బంది ఉన్నా సరే 10,000 కోట్లు గడిచిన ప్రభుత్వం అప్పులు చేసి సర్వనాశనం చేసినా సరే తప్పకుండా మనం ఇచ్చిన మాట ఏమాత్రం కూడా తూచా తప్పకుండా ఇవ్వాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి గారు పనిచేశారు. సంవత్సరం 4 నెలల్లోనే మనం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాము. ఆ నెరవేర్చిన హామీలన్నింటినీ కూడా ప్రజలను ఉద్దేశించి చెప్పాలి అనే ఉద్దేశంతో వాళ్ళ అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోటకున్న అనంతపురం జిల్లా, ఈ ప్రాంతం 14 సీట్లుంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 సీట్లు గెలిపించిన ప్రజలు ఇక్కడ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా. అందుకని ఈ గడ్డమే నుంచి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించడం జరుగుతుంది. రవి గారు, మీరేమి ఇలా చెప్తున్నారు, కానీ వైసీపీ నుంచి ఏమీ చేయలేదు, ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారు అని ఆందోళన కార్యక్రమాలు కూడా వాళ్ళు ఈరోజు చేపట్టిన పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు? మీరు ఒకసారి ఆలోచించండి. పోయినసారి కూడా ఇదే చెడు ప్రచారం చేసి ఈ ప్రభుత్వం మీద బురదలే కార్యక్రమం చేస్తూ ఉంటారు. నిత్యం వాళ్ళకు ఒకటే ఆయుధం ఏంటంటే అబద్దాన్ని నిజం చేసి ఇచ్చే కార్యక్రమం చేయటమే పనిగా వాళ్ళు పెట్టుకున్నారు. ఇవాళ చూస్తూ ఉన్నారు. ఇవాళ కూడా మీరు చూశారు, యూరియా అందట్లేదు అనేది గొడవ చేశారు. చాలా పెద్ద ఎత్తున కేంద్ర మంత్రితో మాట్లాడి, కేంద్ర ప్రభుత్వానితో మాట్లాడి ముఖ్యమంత్రి గారు యూరియాని రైతులకి ఏమాత్రం కూడా ఇబ్బంది జరగకూడదు. ఎందుకంటే గడిచిన సంవత్సరం కంటే 4-5 రోజుల ముందే వర్షాలు మనకు పడినాయి. వర్షాలు పడినప్పుడు రైతాంగం వ్యవసాయానికి ముందుకు వచ్చారు కాబట్టి సప్లై తీసుకోవడంలో ఒక 2-3 రోజులు లేట్ అవ్వచ్చే కానీ ఎక్కడ కూడా యూరియా లేదు అనే ఏ ఒక్క రైతు కూడా రోడ్డు మీద రాలేదు. ఇది ముమ్మాటికి నిజం. ఏ ఒక్క రైతు కూడా ఈ రాష్ట్రంలో యూరియా లేదనే ఇబ్బంది పడటానికి ఈ ప్రభుత్వం ఒప్పుకోదు. అందరూ కూడా యూరియాని అందించే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసింది. అంటే రాయలసీమలో ముఖ్యంగా వైసీపీని టార్గెట్ చేస్తూ టీడీపీ బల ప్రదర్శన చేస్తుంది కూటమి రాయలసీమ ప్రాంతంలో అనే ఒక ప్రచారం ఏదో జరుగుతుంది. దాన్ని ఎట్లా చూస్తారు? అసలు టీడీపీకి ఒకరిని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాము 7 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. మనకు వచ్చే తలకి ఇవాళ మొన్న కడపలో మనం చాలా పెద్ద మహానాడు పెట్టుకున్నాము. మహానాడు పెట్టుకుంటే దాదాపు 3.5 లక్షల మంది జనాభా, చుట్టుపక్కల ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు ప్రతి జిల్లా నుంచి, రాయలసీమ జిల్లా నుంచి చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అదేవిధంగా ఈ ప్రాంతం రాయలసీమలో అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి మంచి మెజార్టీ ఇచ్చింది. మొన్న జరిగిన ఎలక్షన్స్లో బ్రహ్మాండమైన మెజార్టీలతోటి మా శాసనసభ్యులు అందరూ గెలిచారు కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా టీడీపీకి మొదటి నుంచి అండగా ఉంటారు. కాబట్టి ఈ గడ్డ మీద నుంచి మనకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అదే కాదు, ఇవాళ రాయలసీమ ప్రాంతంలో ఈ సంక్షేమ కార్యక్రమాలు నెరవేర్చడే కాకుండా ఈ ప్రాంత రైతులకు నీళ్లు ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో హంద్రీనివా ప్రాజెక్టుని ఎడల్పు చేసి నీళ్లు ఇచ్చి ఇక్కడి నుంచి రాయలసీమ కాన్స్టిట్యున్సీలు అన్నీ దాటుకుంటా చివర మన చిత్తూరు జిల్లా దాకా నీళ్లు వెళ్ళినాయి అంటే, అది కుప్పం దాకా నీళ్లు వెళ్ళినాయి అంటే అది సామాన్యమైన విషయం కాదు. అభివృద్ధి, సంక్షేమంలో ప్రజలకు నీళ్లు అందించడం, ఎప్పటికప్పుడు ఏదైతే ప్రజలకు అవసరమో ఆ ప్రజలకి ఇవన్నీ కూడా చేయటం ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం.
అంటే ముఖ్యంగా అసెంబ్లీ విషయానికి వస్తే అసెంబ్లీలో చర్చించవచ్చు కదా అని మీ పార్టీ నేతలు అడుగుతున్నారు. అయితే దానికి సంబంధించి వైసీపీ వారు చెప్తున్నారు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డికి అప్పుడే అసెంబ్లీకి వస్తారని వారు చెప్తున్నారు. ఎలా చూస్తుంది? ఇప్పుడు పోయినసారి మనకి 23 ఇచ్చారు, 4 వెళ్ళిపోయారు, 18 మంది ఉన్నారు. ఆ రోజు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా పోగొట్టాలనే ఉద్దేశంతో మా శాసనసభ్యులందరినీ లాక్కోవాలని చూశారు. ఏ ఒక్క శాసనసభ్యుడు కూడా మా వాళ్ళు ఎవరు కదలకుండా 18 మంది చంద్రబాబు నాయుడు గారికి ఈ పార్టీ మనకు ఈ గౌరవం ఇచ్చింది కాబట్టి అండగా ఉండాలనే ఉద్దేశంతో మేము గట్టిగా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారిని అవమానించినా సరే చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట చెప్పాడు, మనల్ని గెలిపించింది ఇంట్లో కూర్చోటానికి కాదు, అసెంబ్లీకి వెళ్ళండి, నేను రాకపోయినా మీ అందరూ కూడా అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళి ప్రజల సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయండి అని చెప్పాడు. మేము నిలదీశాము. ఏ రోజుకు ఆ రోజు ప్రభుత్వం చేసే తప్పుల్ని నిలదీయడం జరిగింది. అందుకే ప్రజలు తెలుగుదేశం పార్టీ ప్రజలు మనసు గెలుచుకొని వాళ్ళ 164 సీట్లతోటి కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడింది అనమాట. అంతేగాని ఎవరో ఇస్తే తీసుకునేది మాత్రం ప్రతిపక్ష హోదా కాదు. నీకు మినిమం సీట్లు రావాలని తెలియని వాడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసినందుకు మేము సిగ్గుపడాలా లేకపోతే ఏం చేయాలనేది మాకు అర్థం కాల. ఇంత పార్టీ ఇంత వ్యవస్థ రన్ చేస్తున్నా అన్నావు, దాదాపు నీకు ఎన్ని సీట్లు నీకు వస్తే నువ్వు ప్రతిపక్ష హోదా వచ్చింది అనేది నీకు తెలియకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వస్తానని అడగటం చాలా బాధాకరమైన. 11 సీట్లు వచ్చినాయి, 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారంటే 11 మంది ఎమ్మెల్యేలకి జీతాలు ఇస్తున్నారంటే వాళ్ళు అసెంబ్లీకి వచ్చి వాళ్ళ తరఫున వాళ్ళకి ఇచ్చే టైం ఉండిద్ది. 11 మంది శాసనసభ్యులకి ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఉంటుంది. ఆ టైం ప్రకారం మీరు ఫైట్ చేయండి, మా మీద తప్పులు మేము ఏమైనా చేస్తే మీరు లేవనెత్తండి, ప్రజల మనసు గెలవండి. అంతేగానక అదేవిధంగా మీరు రాకుండా మీరు పారిపోయి వాళ్ళ రోడ్ల మీద ఏదో 4 ధర్నాలు చేసేసి ఈ ప్రభుత్వం తప్పు చేస్తుంది, ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదని మా మీద నిందేయటం ఏమాత్రం కూడా మంచిది కాదు. పోయిన నెలలో మీరు గ్రామాన మీ కార్యకర్తలు తిరగమంటే మీ కార్యకర్తలు 2 రోజులు తిరిగి ప్రజలిచ్చే సమాధానాలకి వెనక తోక ముడిచి ఇంటికి వెళ్ళిపోయారు. ఇది తెలుగు కూటమి ప్రభుత్వం చేసే విధానం. కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా కక్ష సాధింపులు లేకుండా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. అవన్నీ పనిచేసుకుంటూ ఇవాళ రాయలసీమ గడ్డ మన అనంతపురం గడ్డ మీద నుంచి చేసిన సంవత్సరం 3 నెలలు 4 నెలల్లో మేము చేసిన కార్యక్రమాలన్నీ కానీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ వీటన్నిటిని కూడా ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఇద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి ఉన్నారు. అశోక్ రెడ్డి గారు, మీరు కూడా ఇక్కడ ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా తిరుగుతున్నారు. ఎట్లా ప్రజల నుంచి స్పందన ఏ విధంగా కనిపిస్తుంది? ఏంటి సభ విశేషాలు ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు? ఇక్కడ నేను అనంతపూర్ అర్బన్ దీనికి ఇన్ఛార్జిగా నేను ఇక్కడ తిరుగుతున్నానండి. గత 4 రోజుల నుంచి ప్రజలలో అనూహ్యమైనటువంటి స్పందన ఉంది. కారణం ఏమిటనంటే ప్రభుత్వం అంటే ప్రజలకు జవాబుదారితనంగా ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూ ఒక మంచి పరిపాలన అందిస్తూ ఉంది. దాన్ని ప్రజలు ఈరోజు పూర్తిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనని వారు ఒప్పుకోవడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా ఈరోజు మేము ఇక్కడ చూస్తూ ఉంటే ఈరోజే సభ ఇప్పుడు మనకు కొద్దిసేపట్లో సభ ప్రారంభం కాబోతా ఉంది. మాకున్నటువంటి సమాచారం మేరకు వేలాదిగా మహిళలు ఈరోజు రోడ్లెక్కి వస్తూ ఉన్నారు. ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది, ప్రభుత్వం అంటే ఒక మహిళలకు కాదు, ఒక నిరుద్యోగ యువతీయువకులకు కాదు, ఒక రైతులకు కాదు, పేద వర్గాలకు కాదు, అన్ని వర్గాలకు మేలు చేయడం ద్వారా చేస్తే ఏ విధంగా ప్రజలు సంతోషంగా ఉంటారు ఈ సభ చూడడం ద్వారా అర్థమవుతుందని నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడ గొట్టిపాటి రవికుమార్ కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు కావచ్చు, ఇద్దరూ చెప్తున్నారు మరి కాసేపట్లో జరిగే సభకు లక్షలాది మంది ప్రజానీకం స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని చెప్తున్నారు. అదేవిధంగా మంత్రి గొట్టిపాటి చెప్తున్నారు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అనేది ఎవరిస్తారో కూడా ఆ నాయకుడికి తెలియదా, అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేయడం చాలా విచిత్రంగా అనిపిస్తుందని చెప్పి ఆయన కూడా తీవ్ర స్థాయిలో వైసీపీని విమర్శిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో రవిచంద్ టీవీ అనంతపూర్.